హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీకు అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు లైక్ ఇచ్చి షేర్ చేస్తే ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా అదే కాకుండా ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే, ఇంతకుముందు మనం ఒక డిస్కషన్ చేశాము. పిల్లలు సంపాదించేటప్పుడు ఎలాగూ ఏంటి అని మీరు లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయమని అడగంగానే చాలామంది లైక్స్ ఇచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా విషయానికి వస్తే, పిల్లలు సంపాదించేటప్పుడు వాళ్ళని కరెక్ట్ మార్గంలో ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళని మంచిగా గైడ్ చేయడం వల్ల ఎంతో కొంత, అంత అమౌంట్లు కాకపోయినా ఎంతో కొంత సేవ్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, మనం ముందుగా చెప్పుకున్నట్టు 20 to 23 ఇయర్స్కి మంచి జాబ్స్ వచ్చేసి లక్షల్లో శాలరీలు వస్తున్నాయి. వీళ్ళకి ఈ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియట్లా, ఉన్నాయన్నీ ఖర్చు పెట్టేసుకొని ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పిల్లలు చాలామంది ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి ఒక పర్టికులర్ గోల్ అనేది క్రియేట్ చేయాలి. నాన్న అలా కాదు, ఈ డబ్బులు ఇలా వాడండి, పలానా దానికి ఉపయోగపడుతుంది అని ఒక గోల్ క్రియేట్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. వాళ్ళకి నీడ్స్కి వాంట్స్కి డిఫరెన్స్ అనేది చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ చేత బడ్జెట్ వేయించడం నేర్పించాలి. బడ్జెట్ వేస్తే మనకు వచ్చే డబ్బులు ఎంత, మనకు ఖర్చు అయ్యేది అమౌంట్ ఎంత అనేది క్లారిటీ వస్తుంది. నా ఉద్దేశ ప్రకారం నేను ఈ ఫార్ములా ఫాలో అవుతా. ఏంటంటే 20-40-40. వచ్చే శాలరీలో ఫస్ట్ 20% పక్కకు పెట్టమని చెప్తానండి. ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఫండ్గా ఉపయోగపడుతుంది. జాబ్ సెక్యూరిటీ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం కావచ్చు. ఇవాళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా గట్టిగా చేసుకుంటున్నారు కదా, అంటే ధూమ్ ధామ్ అని అందుకు కావచ్చు, అలా ఉపయోగపడుతుంది. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. వీళ్ళు ఏజ్ తక్కువ ఉండటం వల్ల ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారంటే రేపేమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా సరిపోతుంది. వీటన్నిటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 40% ఏంటంటే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అలవాటు చేయాలి. ఫస్ట్ ఏజ్ తక్కువ ఉంది కనుక ఈక్విటీ కానీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ 10% పెట్టుకోవచ్చు. ఫిజికల్ కానీ లేకపోతే బాండ్స్ రూపంలో కానీ 5% గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఒక 5% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎన్పిఎస్ రిటైర్మెంట్ కోసం ఒక 10%. ఇంకా పీపీఎఫ్ అకౌంట్, అది కూడా లాంగ్ టర్మ్ అండి, 15 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అది 6%. రికరింగ్ డిపాజిట్ వచ్చేసి 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అందులో ఒక 4% కనుక వీళ్ళు సేవ్ చేసుకోగలిగితే అన్నిటి నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవటం వల్ల వాళ్ళు చిన్న ఏజ్ నుంచి మంచిగా సేవింగ్స్ అనేవి అలవాటు అవుతాయి. నెక్స్ట్ 40% రూల్ ఏంటి అంటే, ఫుడ్కి కానీ, క్లాతింగ్ కానీ, లేకపోతే షెల్టర్కి కానీ, లేకపోతే వాళ్ళ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారు పిల్లలు, ఎక్కువగా ప్రపంచాన్ని చుట్టాలి అని అనుకుంటారు కదా, వాటికి కానీ ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు అమౌంట్ దాచుకొని వాటికి వెళ్ళటము. పబ్స్కి, పార్టీస్కి కొద్దిగా తక్కువ ఖర్చు చేస్తే, అంటే వీక్లీ వన్స్ అట్లాంటివి చేసినా పర్వాలేదు. హోమ్ లోన్స్ సజెస్టబుల్లే, కానీ లోన్స్ వచ్చేసి హ్యాండ్ లోన్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ అస్సలు చేయకూడదండి. క్రెడిట్ కార్డుతో మనం షాపింగ్ చేసామంటే అసలు ఎంత వాడుతున్నామో అమౌంట్ అనేది తెలియదు. అది టైంకి పే చేయకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా పడతాయి. సో క్రెడిట్ కార్డ్స్ అన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఇదంతా బాగానే ఉందండి, ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా అంటే అవునండి. మన ఏజ్ పెరిగే కొద్దీ మన శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇదే పర్సంటేజెస్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే కనుక, పిల్లలు చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు కనుక పెద్ద ఏజ్ వచ్చేసరికి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. వాళ్ళ డబ్బులు వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ మనవళ్ళు మనవరాలకి హ్యాపీగా ఇవ్వగలుగుతారు. ఎందుకు, చిన్న ఏజ్లోనే అన్నీ సమకూర్చేసుకుంటారు కదా, హ్యాపీ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. ఏమంటారు, మీలో ఎంతమంది ఒప్పుకుంటారు ఈ ప్లాన్ కరెక్టే అని? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.